హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాలని, అదేవిధంగా ప్రశ్నల యొక్క సరళిని ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి. రైట్ మిత్రమా, ఇక్కడ కిండర్ గార్డెన్కి సంబంధించిన ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. అదేవిధంగా పియాజీకి సంబంధించిన ఒక ప్రశ్న అప్లికేషన్గా అడిగారు. కోల్బర్గ్కి సంబంధించి సైకాలజీలో మనకు అప్లికేషన్ క్వశ్చన్స్ అనేటివి ఎక్కువగా రావడం అనేది అయితే జరుగుతుంది. సో మీరు కరెక్ట్గా ఒకసారి మనం చదువుకొని వెళ్ళినట్లయితే వీటికి మనం సమాధానం అనేది ఆప్షన్ని బట్టి అయితే మీరు ఈజీగా పెట్టుకోవచ్చు. సో ఆంధ్ర మహాభాగవతానికి సంబంధించి ఎవరు రాశారని అడిగారు. సో పోతన్న గారు. అదేవిధంగా మనకు పత్ర నిర్మాణంకి సంబంధించిన ఒక ప్రశ్న వచ్చింది. అదే పూసల చట్టాలకు సంబంధించి ఒక ప్రశ్న అడగడం అయితే జరిగింది. అదేవిధంగా ఉన్ని సేకరణలో లేనిది అడిగారు. సో లేనిది అనేసరికి మనకు ఉన్నటువంటి ఆప్షన్లో స్టిప్పింగ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు శేషప్ప కవికి సంబంధించి ఒక కాకుత్సం శేషప్ప కవికి సంబంధించిన క్వశ్చన్ అడిగారు. సో ఇది మనం ఈజీగా మనం టెస్ట్ సిరీస్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో నాన్ స్టిక్ పెన్లో వాడే మెటీరియల్ అడిగారు. ఇది మనం ఫిజిక్స్లో ఈ ప్రశ్న మీకు ఇవ్వడం కూడా జరిగింది. పుష్ప భాగాలు ముఖ్యమైన పుష్ప భాగాలు సో అడగడం జరిగింది. సో కేశరాల అండాకోశానికి సంబంధించిన ఆన్సర్ ఉంటుంది, అది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా మెగ్నీషియంకి సంబంధించిన ఒక ప్రశ్న అడిగారు. అదేవిధంగా మనకు ఉత్పత్తికి సంబంధించిన ఒక ప్రశ్న, అదేవిధంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ప్రశ్న, పెన్సిలియంని కనుగొన్నది ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. మలేరియాకు సంబంధించి ఎవరు జరిగింది? సో అదేవిధంగా పెన్సిలిన్ కనుగొన్నదేమో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు పెన్సిలిన్ని కనుగొన్నారు. సో అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే మనకు ప్రైమర్లీ అని ఇచ్చి దానికి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ స్పెల్లింగ్ని ఐడెంటిఫై చేయమని చెప్పాడు. సో ఇక్కడ ఒక మ్యాథ్స్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మిత్రమా, సో 100 నుంచి 200 మధ్య 7 భాగించబడే 7 భాగించబడే సంఖ్యల మొత్తం అని ప్రశ్న అడగడం జరిగింది. సో మనం 100 నుంచి 200 మధ్య చూసుకున్నట్లయితే మనకు వచ్చినటువంటి వాటిని తీసుకొని చూసుకున్నట్లయితే మనకు 105, 196 వస్తాయి. సో ఈ విధంగా వచ్చినటువంటి అంకెలతో మనము భాగించినట్లయితే 7 పర్యాలు భాగించినట్లయితే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో 2107 అనేది ఆన్సర్ అనేది వస్తుంది. మనకు రైట్ ఆన్సర్ 2107 అనే ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా మనకు ఫార్ములా ఉంటుంది. సో దాని ప్రకారం మీరు చేసుకున్నట్లయితే ఈజీగా n/2 a+l ఆ ఫార్ములాని యూజ్ చేసి ఈ యొక్క ఆన్సర్ని మీరు చేయవచ్చును. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ సంబంధించి మధ్యగతం అడిగారు. సో మధ్యగతాన్ని అడిగారు. సో ఈ మనం ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ తీసుకొని దీంట్లో మధ్యన ఉన్నటువంటి 11 అండ్ 13ని తీసుకొని మధ్యగతం చేసుకున్నట్లయితే మనకు ఆన్సర్ వచ్చేసరికి 12 అనేది వస్తుంది. సో దీన్ని తీసుకొని మనం చేసినట్లయితే మనకు 12 అనేది ఆన్సర్ అనేది వస్తుంది, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భూగర్భ కాండ రూపాంతరం ఏది అంటే బంగాళాదుంప. నేను ఆల్రెడీ రివిజన్ క్లాస్ అదే ఇంపార్టెంట్ పీడిఎఫ్ నోట్స్లో కూడా ఇచ్చాను. పుష్పం యొక్క ఆవశ్యక భాగాలను అడిగారు. కేసరాలవి అండాకోశం. గోరె నుండి ఉన్ని ద్వితీయ దశలో లేనిది అని అడిగారు. సో స్టిప్పింగ్ అనేది ఉన్ని తీయడంలో లేని దశలలో లేనిది అని అడిగారు. స్టిప్పింగ్ అనేది రైట్ ఆన్సర్ ఉంది. క్షయకర్ణ విభజనలో ఒక విభజన నుండి ఏర్పడు పిల్ల జీవుల సంఖ్య ఎంత అంటే 4 అనేది రైట్ సమాధానం అవుతుంది మిత్రమా. సో జాన్ డాల్టన్ అనే అతను కణాన్ని అయితే కనుగొనడం జరిగింది. మలేరియా ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ 28 సెంటీమీటర్ల వ్యాసార్థంలో భుజం గల వ్యాసార్థం యొక్క చతురస్రం అంతర్లిఖించబడిన వృత్త వ్యాసాల్యం అని అడిగారు. సో ఇది మీరు 22/7 πr² చేస్తాం కదా. సో అది చేసుకున్నట్లయితే మనకు వ్యాసార్థం ఇక్కడ 14 వస్తుంది. 14 వచ్చిన తర్వాత దీన్ని మనము మళ్ళీ సింప్లిఫికేషన్ చేసినట్లయితే మనకు ఆన్సర్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా, ఆంధ్ర మహాభాగవతాన్ని గ్రంథాన్ని రచించింది పోతన గారు. నెక్స్ట్ మాకు అన్యపద ప్రధానం కలిగిన సమాసం, అదేవిధంగా నీటి నుండి పుట్టినది అని అడిగారు. సో జలం అనేది వృక్షం యొక్క నానార్థాలు చెట్టు అవి అవుతున్నాయి. తండ్రి యొక్క పర్యాపద జనకుడు దశరథి. సో ఇవి మనకు పర్యాపదాలు అనేటివి అవుతాయి. సో చెట్టు నానార్థాలు చూసి పర్యాపదాలు వృక్షం, తరువు, ధ్రువం అవుతుంది. సో దాన్ని గమనించి బృహస్పతి యొక్క అడగడం జరిగింది. గురువు యొక్క నానార్థం అడిగారు. సో బృహస్పతి అనేది ఆప్షన్లో ఉందని చెప్తున్నారు. సో అది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్న సినార యొక్క రచనలు, పివి నరసింహారావు గారి యొక్క రచనలు అడిగారు. ఇదే నేను చెప్పినటువంటి ఆన్సర్ 2107 వస్తుంది. ఇది మనకు n = 5 అనేది ఆన్సర్ వస్తుంది. ఆంధ్రుల సాంఘిక సాహిత్య రచన ఎవరిదని అడిగారు. శృతిదండం కనుగొన్నది ఎవరు అని అడిగారు. స్వభావోక్తి అలంకారానికి సంబంధించిన ఒక ప్రశ్న వచ్చింది. అదేవిధంగా ఒక వాక్యం ఇచ్చి దాంట్లో గుణసంధి కనుగొనమని చెప్పారు. కొన్ని స్కూళ్ళలో బ్లాక్ బోర్డ్కి బదులు ఏది వాడుతున్నారని అడిగారు. సో అక్కడ గ్రీన్ బోర్డ్స్ వాడడం అనేది జరుగుతుంది. స్మృతికి సంబంధించింది ఒక ప్రశ్న అడిగారు. నైతిక వికాసం కోల్బర్గ్ స్థాయి అడిగారు. వయసు నిష్పత్తుల మీద 2 క్వశ్చన్లు అయితే అడగడం అయితే జరిగింది. అదేవిధంగా మిత్రమా RTE 2009లో కిడ్స్ని స్కూల్లో చేర్పించడం కోసం అనేది ఏ సెక్షన్ అని, పిల్లల యొక్క పేరెంట్స్ యొక్క బాధ్యత అని ఏ సెక్షన్ అని చెప్పారు. ఆర్డర్ ఆఫ్ ఆబ్జెక్ట్కి సంబంధించి ఒక ప్రశ్న అడగడం అయితే జరిగింది మిత్రమా. సో ఇక్కడ భాష, అలిఖిత చట్టాల
వ్యవస్థ గురించి అడిగారు. పివి నరసింహారావు గారి యొక్క బుక్ అడగడం అనేది జరిగిందన్నారు. కొందరు రచన అని అంటున్నారు. సో, క్లారిటీ లేదు. అదేవిధంగా నల్ల బల్లకి బదులుగా వాడే బోర్డు ఆల్రెడీ చెప్పుకున్నాం. వికాస కృత్యాలకు సంబంధించి ప్రశ్న అడిగారు. థారండైక్ సిద్ధాంతం మీద ఒక ప్రశ్న వచ్చింది. కార్యసాధక నిబంధన మీద ఒక ప్రశ్న వచ్చింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జీవుల వర్గీకరణకు సంబంధించిన 2 ప్రశ్నలు రావడం జరిగింది. సో, వృక్షానికి సంబంధించిన నానార్థాలు, పర్యాయపదాలు అడిగారు. అదేవిధంగా సప్తార్షికి సంబంధించి ప్రశ్న అడిగారు. పియాజే దశలకు సంబంధించిన ప్రశ్న అడిగారు. కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించిన ఒక ప్రశ్న రావడం జరిగింది. సో, అదేవిధంగా ఇక్కడ యువర్ టెస్ట్ హెల్ప్ మీ ఫల్ వెల్ ఇన్ ఎగ్జామ్. సో, మన యొక్క టెస్ట్ సిరీస్లోకి వెళ్ళి ప్రశ్నలు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి డైరెక్ట్గా వచ్చాయని చాలామంది అయితే చెప్తున్నారు. సో, సింగిరెడ్డి నారాయణ రెడ్డి కూడా రచనలు అడిగారు. బృహస్పతికి సంబంధించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మిత్రమా. సో, ఇది మన టెస్ట్ సిరీస్ రాసిన. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పిన క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ను రివిజన్ క్లాసెస్ మాకు చాలా యూజ్ అయ్యాయి. సో, డిఎస్సి ఎగ్జామ్ వరకు అందరికీ సపోర్ట్ ఉండమని చాలామంది మెసేజ్లు అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా మీకు అయస్కాంతానికి సంబంధించిన ప్రశ్న ఒకటి వచ్చింది. అదేవిధంగా వైఖరులకు సంబంధించిన ప్రశ్న వచ్చింది. ఉపాధ్యాయ బోధన పద్ధతులకు సంబంధించిన ఒక ప్రశ్న అయితే రావడం అయితే జరిగింది మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వైశాల్యానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. అదేవిధంగా నిష్పత్తులకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. అదేవిధంగా మనకు గణిత బోధనలకు సంబంధించిన ప్రశ్న వచ్చింది. అలంకారాలకు సంబంధించి, సందులకు సంబంధించిన ప్రశ్న, అదేవిధంగా సమాసాలకు సంబంధించిన ప్రశ్న వచ్చింది. భాస్కర శతకానికి సంబంధించిన ఒక ప్రశ్న అడగడం జరిగింది. తెలుగు భాష నిర్వచనాలు అడిగారు. విద్యా విషయక అభ్యాసనంలో ఉపాధ్యాయుని పాత్ర అడిగారు. గోల్కొండ పత్రికకు సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను గోల్కొండ పత్రికకు పారాగ్రాఫ్ ఇచ్చారంట. నెక్స్ట్ ఇక్కడ లబ్ధాలకు సంబంధించిన ప్రశ్నలు రావడం అయితే జరిగింది. నెక్స్ట్ కేంద్రక పూర్వ జీవులకు సంబంధించి, నిజ కేంద్రక జీవులకు సంబంధించిన ప్రశ్న, క్షయ విభజనకు సంబంధించిన ప్రశ్న ఆల్రెడీ చెప్పుకున్నాం. 4 జీవుల వర్గీకరణకు సంబంధించి ప్రశ్న వచ్చింది. అదేవిధంగా హృదయ సంబంధించి హృదయంలోని గదులకు సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారు. హృదయాలకు సంబంధించి, హృదయానికి హార్ట్కి సంబంధించి. సో, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా ప్రశ్నల యొక్క చూసుకున్న సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు అన్నీ అప్లికేషన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి సెషన్లో జరిగినటువంటి నిన్నటి నుంచి ఈ రోజు వరకు సైకాలజీ ప్రతి క్వశ్చన్ అప్లికేషన్లో అడుగుతుంది. మ్యాథ్స్ అనేది అయితే కొద్దిగా ఈజీగానే ఇచ్చారు. అదేవిధంగా మిగతా సైన్స్కి సంబంధించిన అంశాలు కూడా డైరెక్ట్గా అడగడం జరిగింది. 10th క్లాస్ని దాటి క్వశ్చన్స్ అయితే రావడం లేదని చాలామంది మిత్రులు అయితే చెప్తున్నారు. సో, మన యొక్క టెస్ట్ సిరీస్ని డైరెక్ట్గా చాలా క్వశ్చన్స్ అయితే రావడం, తెలుగులో అయితే ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అన్నీ మన టెస్ట్ సిరీస్లో పెట్టినటువంటి ప్రతి ప్రశ్న తెలుగులో అయితే కవర్ కావడం అయితే జరిగింది మిత్రమా. సో, మేము ప్రతి క్వశ్చన్ ఇచ్చాము. పివి నరసింహారావు గురించి ఇచ్చాము, కాకుసం శేషప్ప కవి గురించి ఇచ్చాము, గుణసంధి గురించి డైరెక్ట్ క్వశ్చన్ మేము ఇచ్చాము. ఈ నానార్థాలు, వృక్షం కావచ్చు, బృహస్పతి కావచ్చు, ఈ పర్యాయపదాలు కావచ్చు, ఇవన్నీ మేము టెస్ట్ సిరీస్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మన యొక్క టెస్ట్ సిరీస్ డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది మిత్రమా. సో, నెక్స్ట్ రాయబోయే మిత్రులకు కావచ్చు, పేపర్ 1 మిత్రులకు కావచ్చు, మన యొక్క టెస్ట్ సిరీస్ దాదాపుగా మీకు 60 నుంచి 70 ప్రశ్నలు డైరెక్ట్గా రావడం అనేది జరుగుతుంది. దాంట్లో ఎలాంటి సందేహాలు లేవు మిత్రమా. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ మొత్తాన్ని కవర్ చేయడం అనేది జరిగింది. దానికి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా. మీకు నెక్స్ట్ రాయబోయే వారికి కూడా సో, వీటిని మన యొక్క రివిజన్ క్లాసెస్ని చూసుకుంటే మ్యాథ్స్ కూడా మేము ఆల్మోస్ట్ చాలా ఈజీ క్వశ్చన్స్ అయితే వచ్చాయి చాలా వరకు. సో, దాన్ని కూడా గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. సో, థ్యాంక్ యూ సో మచ్.